నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఇటీవల రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 రాష్ట్రపతి గవర్నర్ల అధికారాలకు సంబంధించినటువంటి అధికారాలపైన సుప్రీంకోర్టు సంచలనమైన చారిత్రాత్మకమైన తీర్పులు చెప్పాయి. రాష్ట్రపతి అధికారాలేంటి, గవర్నర్ అధికారాలేంటి, ముఖ్యంగా ఒక శాసనసభ ఆమోదించిన బిల్లుల విషయంలో ఈ రాష్ట్రపతి గవర్నర్ లాంటి అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకు కోర్టుల సమీక్ష నుంచి ఏమైనా మినహాయింపు ఉంటుందా, ఇమ్యూనిటీ ఫ్రమ్ ద జ్యుడిషియల్ రివ్యూ అంటారు. ఈ అంశం పైన సుప్రీంకోర్టు చాలా హిస్టారిక్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్లో రెండింటిపైన, గవర్నర్ల పైన ఇచ్చిన జడ్జిమెంటు, రాష్ట్రపతి పైన ఇచ్చిన జడ్జిమెంట్ వివరంగా నేను సెపరేట్ వీడియోస్లో చెప్పాను. అవి చూడని వారికి ఒక్క సెంటెన్స్ ఏంటంటే, శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపైన గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఏ నిర్ణయము తీసుకోకుండా ఎంతకాలమైనా వెయిట్ చేసే అవకాశమే లేదు. దాన్నే పాకెట్ వీటో అంటారు. పాకెట్ వీటో అంటే నిర్ణయం తీసుకోకుండా ఉండే హక్కు. పవర్ టు యాక్ట్ ఉంటుంది, పవర్ ఫర్ ఇన్యాక్షన్, చర్య తీసుకోకుండా ఉండేటువంటి అధికారం. ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా కోర్టులు సమీక్షిస్తాయని చెప్తూ కొన్ని విషయాల్లో గవర్నర్కు 1 month, అలా కొన్ని విషయాల్లో 3 నెలలు ఇచ్చారు. అలాగే రాష్ట్రపతికి కూడా కాలాన్ని టైం లిమిట్ పెట్టారు. సహజంగా ఇది తీవ్రమైన విమర్శలకు ప్రభుత్వ వర్గాల నుంచి వస్తోంది. ఎందుకంటే గవర్నర్ విషయంలో రాజ్యాంగము ఎక్కడ టైం లిమిట్ చెప్పలేదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా అన్నది. రాష్ట్రపతి విషయంలోనైతే కాన్స్టిట్యూషన్ క్లియర్గా చర్య తీసుకోవచ్చు, అంటే ఆ బిల్లును ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు అని చెప్పిందే తప్ప అసలు ఇంకేమీ చెప్పలేదు. అలాంటిది కోర్టు ఎవరు? రాజ్యాంగంలో లేని అంశాన్ని చెప్పే అధికారం కోర్టుకు ఎక్కడుంది? రాజ్యాంగం ఎక్కడైనా ఉందా 1 month అని, 3 months అని మీరు ఎక్కడైనా ఉందా? అయినా రాష్ట్రపతికి టైం నిర్ణయిస్తుంది ఆ కోర్టు ఈ దేశంలో అంటూ సుప్రీంకోర్టు పైన విరుచుకుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టు పైన కోర్టుకే మళ్ళీ వెళ్తుంది రివ్యూ పిటిషన్. ఎందుకంటే ఈ తీర్పును 2 సభ్యుల జస్టిస్ పర్దీవాలా, జస్టిస్ మహదేవన్ అని 2 న్యాయమూర్తుల ధర్మాసనం చెప్పింది. లార్జర్ బెంచ్కు వెళ్ళి ఈ తీర్పుల్ని నెగేట్ చేయించాలని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆలోచన. కేరళ గవర్నర్ అయితే బహిరంగంగానే ఈ తీర్పులను వ్యతిరేకిస్తున్నానని ప్రకటించాడు. ఎస్, ఆయన కూడా హక్కు ఉంది, కోర్టు తీర్పులను ఎవరైనా వ్యతిరేకించవచ్చు. కానీ వాస్తవంగా మరి సుప్రీంకోర్టు హద్దు దాటిందా? ఒకటి, ముందు సుప్రీంకోర్టుకు ఇలా ఒక స్వీపింగ్, అంటే రాజ్యాంగంలో ఎక్కడ సమయము కాలము లేదు. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా విషయంలో కూడా అదే చర్చ. స్పీకర్ కూడా వీలైనంత త్వరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నారు, కానీ టైం లిమిట్ పెట్టలేదు కదా. మేఘచంద్ర సింగ్ కేసులో టైం లిమిట్ గురించి ప్రస్తావన వచ్చింది. మరి ఇలా రాజ్యాంగ పదమైన పదవుల్లో ఉన్న వారికి టైం లిమిట్ పెట్టే హక్కు ఎవరిచ్చారు సుప్రీంకోర్టుకు? అక్కడెక్కడైనా రాజ్యాంగంలో టెక్స్ట్లో ఉందా? లేని వీళ్ళు ఎలా ఇస్తారు అనేది ఆర్గ్యుమెంట్. ఇది నిజమా? వాస్తవంగా ఇక్కడ ఒక రాజ్యాంగాన్ని అన్వయించాలి అంటే కేవలం టెక్స్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్తోనే మనం అన్వయించగలమా? కనీసం భారత రాజ్యాంగమైనా చాలా సుదీర్ఘమైన రాజ్యాంగం. ప్రపంచంలో చాలా రాజ్యాంగాలు సుదీర్ఘంగా ఉండవు, చాలా సింపుల్గా ఉంటాయి. కన్వెన్షన్స్, ట్రెడిషన్స్ వీటితో నడుస్తాయి. కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఉన్న పరిస్థితులు 75 ఏళ్ళ తర్వాత ఉండవు. మారే పరిస్థితులను ఏమైనా ఊహించి చిలక జోస్యం చెప్తారా రాజ్యాంగ నిర్మాతలు? బేసిక్ ప్రిన్సిపల్స్ మాత్రమే టెక్స్ట్లో ఉంటాయి. అందుకే రాబర్ట్ పోస్ట్ అనే యొక్క స్కాలర్ అంటాడు, ప్లెయిన్ మీనింగ్ థియరీ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అసలు థియరీయే కాదు అంటాడు. అంటే రాజ్యాంగం టెక్స్ట్లో ఏముంది, దాని ప్లెయిన్ మీనింగ్ ఏంటి, ఇలా ఎక్కడా ఇంటర్ప్రిటేషన్ అంటూ ఉండదు. ఈవెన్ కోర్ట్ జడ్జిమెంట్సే కాదు. ఇప్పుడు మమ్మల్ని విశ్లేషకులు కూడా అడుగుతారు, అది ఎక్కడుంది, మీరు అలా ఎలా విశ్లేషించుతారు అని. విశ్లేషణకు ప్లెయిన్ మీనింగ్ థియరీ వర్తించదు. ఇదే రాబర్ట్ పోస్ట్ చెప్పింది.
అందువల్ల ప్లెయిన్ మీనింగ్ థియరీ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అసలు థియరీయే కాదు అని సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లలో ఒక వైడర్ వ్యూ తీసుకుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన వైఖరిని మార్చుకుంటూ వచ్చింది. కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ ఎ స్టాటిక్ డాక్యుమెంట్. ఇప్పుడు ఉదాహరణకు మీకు 1950లో ఏకే గోపాలన్ జడ్జిమెంట్ ఉంది. ప్రివెంటివ్ డిటెన్షన్ లాంటి నిరంకుశ చట్టాన్ని వ్యాలిడేట్ చేసింది కోర్టు. చాలా ప్రమాదకరమైనది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోనే దీనిపైన చాలా వ్యతిరేకత వచ్చింది. ఈవెన్ అంబేద్కర్ లాంటి వాళ్ళు దీన్ని ఎలా ఎలవ్ చేశారు, అంబేద్కర్ లాంటి డెమోక్రట్ అని విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఆ రోజున్న పరిస్థితులు ఏంటి? దేశ విభజన, దేశంలో మత మారణ హోమం, 500 సంస్థానాల తిరుగుబాటు, ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అల్లకల్లోలం ఉన్న సమయంలో ప్రివెంటివ్ డిటెన్షన్ బహుశా రైట్ అని సుప్రీంకోర్టు భావించి ఉండాలి. కానీ 2017కి వచ్చే వరకు అదే ఆర్టికల్ 21 పైన పుట్టుస్వామి జడ్జిమెంట్లో ప్రైవసీ అన్న కాన్సెప్ట్కు అది రైట్ టు లైఫ్లో భాగమని జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అంటే ఆ రోజున్న పరిస్థితుల ప్రభావము ఈ రోజున్న పరిస్థితులు వేరు కదా. జడ్జిమెంట్ ఒకే రకంగా ఎలా ఉండగలుగుతుంది? ఇది మొదటి పాయింట్. అంటే ఎప్పటికప్పుడు ఆర్గానిక్గా జడ్జిమెంట్లు ఇవ్వాలి. అంటే బేసిక్ ప్రిన్సిపల్స్ అలాగే ఉంటూ ఆ బేసిక్ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇది మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్గానిక్గా ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ విజన్ దెబ్బతినకుండా బేసిక్ స్ట్రక్చర్కు దృష్టిలో పెట్టుకొని, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని దృష్టిలో పెట్టుకొని, కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ దృష్టిలో పెట్టుకొని కోర్టులు ఒక వైడర్ తీర్పు చెప్పాల్సి ఉంటుంది. ఇది మొదటి ఉదాహరణ. రెండో ఉదాహరణ, భారత రాజ్యాంగంలో ప్రతి పౌరునికి మతాన్ని విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది. మరి ఈ హక్కు ఉన్నప్పుడు ఆ పౌరుడు నాకు హక్కు ఉంది కదా అని రోడ్డు పైన అడ్డంగా ఒక ప్రార్థనా స్థలాన్ని నిర్మిస్తాడు. మరి దాన్ని ఏమీ అనకూడదా? లేదు, నేను పెద్ద ఎత్తున సౌండ్ పెట్టి నా మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తాను, ఎలా చేయొచ్చా? నేను ఎత్తైన విగ్రహాలు నిర్మించి ట్రాఫిక్ జాము అసలు జనజీవనానికి అడ్డంకిగా మారుతాను, ప్రభుత్వాలు ఎలా ఆపుతాయి? ఇవన్నీ జరుగుతాయని ఊహించి రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ రాసినప్పుడు రాస్తారా? ఇలా తయారవుతాయి పరిస్థితులు, ఇలా ఉంటాయి, సవాళ్ళు ఇలా ఉంటాయి, రోడ్డుకు అడ్డంగా ప్రార్థనా స్థలాలు కడతారని ఊహించారా? అందుకే రాజ్యాంగంలో అది లేదు కదా. మీరు ఇప్పుడు ఎట్లా ఆపుతారు అంటే అక్కడే కోర్టు పని. రాజ్యాంగంలో అన్ని ఉంటే కోర్టు ఎందుకు? ఇంకా రాజ్యాంగం చదివితే అర్థమైపోతుంది కదా కోర్టులో అవసరమా? కోర్టులు అక్కడే తీర్పులు చెప్పాయి. జస్టిస్ గోపాల్ గౌడ ప్రార్థనా స్థలాల విషయంలో గాడ్ విల్ నెవర్ అబ్స్ట్రక్ట్ ద రోడ్ అన్నాడు. రోడ్డుకు అడ్డంగా ఉండాలని ఏ భగవంతుడు కోరుకోడు అని చెప్పేశాడు. అందువల్ల ఏ మతానికి సంబంధించింది ఉన్నా తీసిపడేయండి అని చెప్పేశాడు. అలాగే మతం పైన ఆంక్షలు, నా ఇష్టం వచ్చినట్టు సౌండ్ పెట్టుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే అక్కడే మత స్వేచ్ఛను గౌరవిస్తూనే ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్ ఏర్పడింది. అంటే మతపరమైన ఒక ఆధ్యాత్మికపరమైన అంశాలపైన కోర్టు తీర్పుల ఒక సైద్ధాంతీకరణ వచ్చింది. ఏంటిది ఎక్లియాస్టిక్ జ్యూరిస్ప్రుడెన్స్? 2 ప్రిన్సిపల్స్ కోర్టుల ముందు పెట్టాయి. ఒకటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజియన్, 2 ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఒక మతానికి సంబంధించిన అత్యవసర స్వభావానికి పైన కోర్టులు జోక్యం చేసుకోకూడదు. మౌలికమైన అంశాలపైన జోక్యం చేసుకోకూడదు, మౌలికం కాని అంశాలపైన జోక్యం చేసుకోవచ్చు. ఇక ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రజా ప్రయోజనం ముందు ఇవి వర్తించవు. మీకు శబరిమల జడ్జిమెంట్ అయినా, ట్రిపుల్ తలాక్ జడ్జిమెంట్ అయినా ఇందుకు ఉదాహరణ. మీకు 3వ ఉదాహరణ చెప్తాను. భారత రాజ్యాంగము నేను మొదట్లో చెప్పిన 3 కారణాల వల్ల, అంటే దేశ విభజన, అలాగే మత మారణ హోమం, 500 సంస్థానాల తిరుగుబాటు, ఒక అస్థిర రాజకీయ పరిస్థితుల మధ్య దేశం స్వాతంత్రం సాధించింది, రాజ్యాంగ రచన జరిగింది. అందుకే భారత రాజ్యాంగం ఫెడరల్ రాజ్యాంగంగా ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ స్పష్టంగా ఫెడరల్ రాజ్యాంగం ఉండాలని చెబుతూ కూడా అనేక రకాల యాంటీ ఫెడరల్ ఫీచర్స్ మన రాజ్యాంగంలో ఉన్నాయి. గవర్నర్ వ్యవస్థ అందుకు ఉదాహరణ. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య విభేద కేంద్రము రాష్ట్రము లేదా పార్లమెంట్ అసెంబ్లీ చేసిన చట్టాల మధ్య ఘర్షణ ఏర్పడితే పార్లమెంట్ చట్టమే చెల్లుతుంది. ఆర్టికల్ 356 ద్వారా ఒక రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టవచ్చు. రాష్ట్రాలకు కేంద్రము
రాజ్యాంగం ప్రకారం ఆదేశాలు కూడా జారీ చేయవచ్చు. ఇలా అనేక అంశాలు వచ్చాయి. ఉమ్మడి జాబితా, కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా వచ్చింది. అమెరికాలో లేదు ఇది. ఆ ఉమ్మడి జాబితాలో ఉన్న దానిపైన కేంద్రం చట్టం చేయొచ్చు, రాష్ట్రం చట్టం చేయొచ్చు. కానీ కేంద్ర చట్టమే చెల్లుతుంది, రాష్ట్ర చట్టం చెల్లదు. ఇలాంటి అనేక అంశాలు రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. ఎందుకు? అప్పుడున్న రాజకీయ పరిస్థితులు. కానీ రాజ్యాంగం యొక్క మౌలిక తత్వం ఏంటి? ఇట్స్ బేసిక్ ఫిలాసఫీ ఫెడరల్. ప్రత్యేక పరిస్థితుల్లో యూనిటరీ ఫీచర్స్ కొన్ని ఎంటర్ అయ్యాయి. దానిపైన అంబేద్కర్ అంటాడు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ యూనిటరీ కాన్స్టిట్యూషన్ ఇన్ ఎమర్జెన్సీ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఎ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఇన్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్. సాధారణ పరిస్థితుల్లో ఇది ఫెడరల్ రాజ్యంగా ఉంటుంది, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇది ఏ యూనిటరీ రాజ్యాంగం ఉంటుంది అన్నాడు. ఆర్టికల్ 356 అయితే ఐ హోప్ ఇట్ విల్ బి డెడ్ ఆర్టికల్ అన్నాడు. జీవంగా ఉండే అధికారంగా మిగిలిపోతుంది అన్నాడు. కానీ జరిగింది ఏంటి? జరిగింది 100 సార్లకు పైగా ఆర్టికల్ 356ను ఉపయోగించి 50స్లో నెహ్రూ ప్రభుత్వం ఉన్నప్పుడే కేరళలో ఎంఎస్ నంబూదిరిపాత్ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని తొలగించడంతో మొదలై కంటిన్యూ అయింది. మరి సుప్రీంకోర్టు చూస్తూ ఊరుకోవాలా? ఆర్టికల్ 356 ఉంది కదా, కేంద్రానికి అధికారం ఉంది కదా, రికమెండ్ చేస్తానికి రాష్ట్రపతి పాలన, మేమేమీ చేయలేము అంటూ కోర్టులు ప్రేక్షక పత్రం ఇచ్చాయి. చాలా కాలం ప్రేక్షక పత్రం ఇచ్చాయి. ఎందుకంటే కేంద్ర క్యాబినెట్ రాష్ట్రపతికి ఇచ్చే సలహా న్యాయ సమీక్షకు అతీతం. యూనియన్ క్యాబినెట్ అడ్వైజ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ఏం చేయాలి? చూస్తూరుకున్నాయి. కానీ ప్రజాస్వామ్యం కూలి అవుతుంది. అప్పుడు సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొంబాయి జడ్జిమెంట్లో అద్భుతమైన తీర్పు చెప్పింది. మీరు కేంద్ర క్యాబినెట్ రాష్ట్రపతికి ఇచ్చే సలహా న్యాయ సమీక్షకు అతీతమే, కానీ ఆ సలహాకు ఎంచుకున్న మెటీరియల్ రాజ్యాంగబద్ధతను మాత్రం సమీక్షిస్తామన్నారు. యూనియన్ క్యాబినెట్ అడ్వైజ్ టు ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ అ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ బట్ ద మెటీరియల్ ఆన్ విచ్ సచ్ అన్ అడ్వైజ్ ఈజ్ రెండర్డ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సబ్జెక్ట్ ఈజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అన్నారు. ఆ ఎస్ఆర్ బొమ్మ తీర్పు తర్వాత ఆర్టికల్ 356 దుర్వినియోగం పూర్తిగా ఆగిపోయింది. ఇదొక 3వ ఉదాహరణ. 4వ ఉదాహరణ, సెపరేషన్ ఆఫ్ పవర్స్ బేసిక్ స్ట్రక్చర్లో భాగం. న్యాయ వ్యవస్థ, చట్టసభలు, కార్యనిర్వాహకం, ప్రభుత్వం, ఎగ్జిక్యూటివ్. సాధారణంగా చట్టసభల్లో జరిగే దానిపైన కోర్టులు సమీక్షించవు, ఎందుకంటే లెజిస్లేచర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ. కానీ ఏం జరిగింది? శాసనసభలో, ఆ పార్లమెంట్లో రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్లు పనిచేయడం మొదలుపెట్టారు, ప్రభుత్వాలు పనిచేయడం మొదలుపెట్టారు, సభ్యుల హక్కులకు భంగం పట్టడం మొదలుపెట్టారు. ఏం చేయాలి? ఉదాహరణకు ఒక ఎంపీ కత్తితో ఇంకో ఎంపీని పొడుస్తాడు. ఇది మరి కోర్టులు ఇన్వాల్వ్ కాలేవు కదా అని చూస్తూరుకోవాలా? లేదు, రాజ్యాంగంలో లేదు కదా, ఎంపీ మరో ఎంపీని పొడిస్తే కేసు పెట్టవచ్చు అని రాజ్యాంగం లేదు కదా. రాజ్యాంగంలో ఊహించాలి ఇట్లా జరుగుతాయని. ఏం చేయాలి? రాజ్యాంగంలో మరి అవన్నీ ఊహించలేరు కదా. ఏం జరుగుతుంది? ఇలా స్పీకర్ అడ్డగోలుగా ఏడాది పాటు, 2 ఏళ్ల పాటు, 3 ఏళ్ల పాటు కూడా ఎంపీ ఎమ్మెల్యేలను, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తారని ఊహించారా? అందువల్ల చాలా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తారని కోర్టు భావించింది. దిస్ ఈజ్ కాల్డ్ ట్రస్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్. గవర్నర్ దగ్గరికి బిల్లు వస్తే మంత్రిమండలి సలహా మేరకు నేను నడుచుకోవాలి, వీలైనంత త్వరగా అంటే వీలైనంత త్వరగా అంటే వీలైనంత త్వరగా. స్పీకర్ దగ్గరికి యాంటీ డిఫెక్షన్ లా పిటిషన్ వస్తే వీలైనంత త్వరగా డిస్పోజ్ చేయాలి. రాష్ట్రపతికి ఒక బిల్లు వస్తే దాన్ని వీలైనంత త్వరగా డిస్పోజ్ చేయాలి. కానీ రాజ్యాంగంలో రాసలేదు కదా, నా ఇష్టం వచ్చిన సమయం తీసుకుంటా, ఇలా బిహేవ్ చేస్తారు రాజ్యాంగ పదవులు ఉన్న వాళ్ళని కోర్టు భావించలేదు. కోర్టు భావించలేదు కనుక కండిషన్స్ పెట్టలేదు. ఇప్పుడు మరి అలా బిహేవ్ చేయడం లేదు, ఏం చేయాలి? వాళ్ళు తప్పెవరిది? తప్పు ఆ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులది. అందుకే అంబేద్కర్ అంటాడు, రాజ్యాంగం ఎంత అద్భుతంగా రాసుకున్నా అల్టిమేట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళ చేతుల్లో ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు కాదు, 75 ఏళ్ళ కిందనే హెచ్చరించాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? కోర్టులు చూస్తూ ఊరుకోవాలా? అందుకే సుప్రీం కోర్టులు ఏమన్నవి, న్యాయంగా లెజిస్లేచర్ దాంట్లోకి కోర్టులు ఇన్వాల్వ్ కావు. కానీ అంటూ ఇఫ్ ఇట్ ఇస్ ఏ పేటెంట్ ఇల్లీగాలిటీ మేము ఇన్వాల్వ్ అవుతాం, పేటెంట్ ఇర్రెగ్యులారిటీ అయితే ఇన్వాల్వ్ కాను. ఇర్రెగ్యులారిటీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఇల్లీగాలిటీ. అసెంబ్లీ తన విధి విధానాల్లో ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళే సరి చేసుకుంటారు. ఇల్లీగాలిటీ ఉంటే మాత్రం కోర్టులు వస్తాయి. ఎందుకు? లా ఇల్లీగల్ అనే దాన్ని కోర్టులు ఆపాలి, అన్కాన్స్టిట్యూషనల్ కోర్టులు ఆపాలి. ఎందుకంటే అదే చెప్పింది సుప్రీంకోర్టు,
రాష్ట్రపతికి గవర్నర్కు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు పైన అనుమానాలుంటే ఇది రాజ్యాంగబద్ధమా కాదా మీరు కాదు నిర్ణయించాల్సింది. రాజ్యాంగం కోర్టులకు ఇచ్చింది అధికారం కనుక ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ షుడ్ రెఫర్ ఇట్ టు ద సుప్రీం కోర్ట్. మీ ఒపీనియన్ చెప్పండి, ఇది రాజ్యాంగబద్ధమా కాదా అని కోర్టులు చాలా క్లియర్గా ఆశించాయి. ఎందుకంటే జస్టిస్ విఆర్ కృష్ణ జడ్జిమెంట్ షంషీర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని. ఈ జడ్జిమెంటు 7 సభ్యుల ధర్మాసనం క్లియర్గా చెప్పింది, గవర్నర్కు సొంత విచక్షణాధికారాలు ఉండవు. మంత్రి మండలి సలహా సంప్రదింపులు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫైనల్ అని దిస్ ద సెటిల్ క్వశ్చన్ అని చెప్పింది. అందువల్ల ఇప్పుడు నేను ఇలాంటి ఉదాహరణలు 100 ఇవ్వగలను. ప్రతి సందర్భంలోనూ రాజ్యాంగంలో లేదు కదా, టెక్స్ట్లో రాసి లేదు కదా అంటే అప్పటి పరిస్థితులు ఇలా మారుతాయని కోర్టు రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేదు. ఇలాంటి సవాళ్ళు వస్తాయని అనుకోలేదు, ఇలాంటి మార్పులు వస్తాయని భావించలేదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇలా బరితెగిస్తారని కూడా భావించలేదు. అందుకే సుప్రీంకోర్టులు ఎప్పటికప్పుడు రాజ్యాంగం పైన ఒక విస్తృతమైన సృజనాత్మకమైన ఒక బ్రాడర్ పనోరమిక్ అంటారు, ఒక వైడర్ ఇంటర్ప్రిటేషన్, ఒక క్రియేటివ్ ఇంటర్ప్రిటేషన్, ఒక ఆర్గానిక్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అలాంటి ఇంటర్ప్రిటేషన్లో భాగమే ఆర్టికల్ 200, ఆర్టికల్ 201 గవర్నర్ రాష్ట్రపతి కూడా సమయాన్ని నిర్దేశిస్తూ కోర్టులు ఆదేశించాల్సి వచ్చింది. గవర్నర్లు రాష్ట్రపతులు గనక రాజ్యాంగ స్ఫూర్తితో వ్యవహరించుంటే కోర్టులకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా.